డొక్క సీతమ్మ ఆంధ్ర తమిళులకి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. యావత్ తెలుగు ప్రజలకు ఈ పేరు తెలియని వారండరంటే అతిశయోక్తి కాదేమో. రెక్కాడని వారికి సైతం తిండి పెట్టే గొప్ప మనసు ఉన్న స్త్రీమూర్తి. ఏ సమయంలో ఇంటికెళ్ళినా కాదనకుండా లేదనకుండా అన్నం పెడుతూ యావత్ ఆంధ్రుల అన్నపూర్ణాదేవి డొక్క సీతమ్మ. తెలుగు నేలపై ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ఏ సమయంలో ఇంటికెళ్ళినా లేదనకుండా అన్నం పెడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప మానవతావాది ఆమె. ఆ మహాతల్లి జీవిత కథ సినిమాగా తెరకెక్కుతుంది. డొక్క సీతమ్మ పేరుతో ఈ సినిమాని తెరకెక్కనుంది. ఇటీవలే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మురళీ మోహన్, ఆమని ముఖ్య పాత్రల్లో ఉషారాణి మూవీస్ బ్యానర్ పై వల్లూరి రాంబాబు నిర్మాణంలో టీవీ రవి నారాయణ దర్శకత్వంలో ఈ ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ సినిమా తెరకెక్కుతుంది. ఈ ఫస్ట్ లుక్ లో డొక్క సీతమ్మ లాగే కుర్చీలో కూర్చొని తెల్ల చీరతో గుండుతో ఉంది ఆమని. దీంతో ఈ ఫస్ట్ లుక్ వైరల్ గా మారింది. సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోయిన్ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఏకంగా అగ్ర హీరోల సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం ఆమని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే తాజాగా ఆమని అనేక మందికి అన్నదానం చేసి ఆంధ్రుల అన్నపూర్ణ అని పిలిపించుకునే డొక్క సీతమ్మ బయోపిక్ లో గొప్ప అవకాశం దక్కించుకుంది. గోదావరి జిల్లాలో నిత్య అన్నదాతగా పేరు తెచ్చుకున్న డొక్క సీతమ్మ జీవితం ఆధారంగా తెలుగులో ఓ మూవీ రాబోతుంది. సీనియర్ హీరోయిన్ ఆమని టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ టైటిల్ ఖరారు చేశారు. త్వరలో ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ లో నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ డొక్క సీతమ్మ లాంటి మహానీయులైన కథతో సినిమా తీయడం గొప్ప విషయం. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాలి. 400 ఎకరాలు అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహానీయురాలు ఆమె. ఆమని గారు చేస్తున్న ఈ పాత్రతో ఆమె మీద అందరికీ గౌరవం పెరుగుతుందని అన్నారు. ఇక ఇదే సందర్భంలో డైరెక్టర్ టీవీ రవి నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మంచి పని చేయాలి అనుకునే నాకు డొక్క సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దాంతో డొక్క సీతమ్మ గారి చరిత్ర అందరికీ తెలియాలని సినిమా తీస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రొడ్యూసర్ తరపు నుంచి విరాళంగా ఇస్తాం. డొక్క సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తాం. మొదటి సినిమాతోనే డొక్క సీతమ్మ లాంటి మహానీయురాలైన కథతో చేస్తుండడం నా అదృష్టం అని తెలిపారు. అలాగే మురళీ మోహన్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టి పంపేవారు డొక్క సీతమ్మ. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలని అన్నారు. ఆమని మాట్లాడుతూ నేను బెంగళూరుకు చెందిన వ్యక్తిని. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలియదు. డైరెక్టర్ కథ చెప్పాక గూగుల్లో ఆమె గురించి వెతికాను. ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి అని తెలిసాక పాత్ర చేయాలంటే రాసిపెట్టి ఉండాలని ఒప్పుకున్నాను. నిర్మాత రాంబాబు మాట్లాడుతూ డొక్క సీతమ్మ గారి కథను, చరిత్రను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీస్తున్నాం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని తెలిపారు.